నువ్వేంటి రోజు రోజుకి చిన్నగా అయిపోతున్నావు? నేను రోజు నీళ్లు పోస్తున్నాను కదా. ఆ ముసలోళ్ళు ఒట్టి పిసినారోళ్ళు కషాయం పెట్టడానికి గిల్లేస్తున్నారు కదా. ఏయ్ సిగ్గుపడకు, నేను నీలాగే స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసి ఇంకా విజిల్ రాలేదా అని చూస్తూ ఉంటాను. అవును, జానకి ఎక్కడా? ఇంట్లో ఉందా? ఉంది, గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పిలువనా? పిలు పిలు, నెయ్యి పాయసం అని పిలు. అయ్యయ్యో, మారిపోయారా? ఊరికే పిలు. జాను, నెయ్యి పాయసం, నెయ్యి పాయసం. వద్దు, నీకు ఒక మారు పేరుంది, గుర్తుంచుకో. ఇలా రావే. ఎప్పుడొచ్చావు? ఉండొస్తున్నా. రాజ్యం, నువ్వు రాత్రి వచ్చావా? వచ్చేసానుగా. ఏంటి జానకి, పోయినసారికి ఈసారికి సగం చిక్కిపోయావు. ఒకటే ఎక్సర్సైజ్. ఏమైనా బెంగళూరులో ఉన్నానా నీలా జిమ్ముకు వెళ్ళి తగ్గడానికి? గుడి ఉపవాసం. సరే, నేను గుడికి వెళ్తున్నాను, వస్తావేంటి? ఈ రోజు వద్దులే, ఇంకో రోజు వెళ్దాం. కావాలంటే మహాన్ తీసుకుని వెళ్ళు. తానే వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్దామని చెప్తూ ఉంది. వెళ్తున్నప్పుడల్లా నేను పిలుస్తూనే ఉన్నాను. ఎక్కడొస్తుంది పాపం, తనకి పనే సరిపోతోంది. మహా, నువ్వు జానకితో గుడికి వెళ్ళొస్తావా? పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. ఎన్ని రోజులు నిన్ను చూసి. చూసావా రాజ్యం, ఒక్క నిమిషంలోనే పెద్ద మనిషి అయ్యావా నువ్వు. ఆ సుబ్రహ్మణ్యమే నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. సరే, ఎలా తీసుకుని వెళ్తున్నావో అలాగే తీసుకుని రావాలి. అదంతా నాకు తెలియదేంటి. వెళ్ళిరా. ఇప్పుడు నా ఆలోచనంతా మన మనో పెళ్లి గురించే. వాళ్ళు లండన్కి వెళ్లేటప్పుడు భార్యతో వెళితే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందమ్మా. ఒకవేళ సడన్ గా నాకేదైనా అయితే వాణ్ణి షేర్ చేసుకోవడానికి ఒకరుండాలి కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ తల్లిని నేనే గుండ్రాయిలా ఉంటే నువ్విలా మాట్లాడొచ్చా? ఏంటమ్మా నువ్వు? మాధవయ్య గుడికి రమ్మన్నారు, ఏదో నాద కచేరీట. రేయ్, చదువుకున్నోళ్ళ మాట్లాడరా, అది నాదేశ్వర కచేరీ. ఏదో ఒక కచేరీ. పక్క పల్లెటూరోళ్ళ ఉన్నావు కదా. లైఫ్ లో ఎప్పుడో చేంజ్ ఉండాలమ్మా, అందుకే పళని నేటివిటికి మారాను. సరే, ఎందుకు రమ్మన్నావు? మనో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా. సరే, ముందు నువ్వు చెప్పు. వద్దులేమ్మా, ముందు నువ్వే చెప్పు. నువ్వు చెప్పరా. నో, అమ్మే ఫస్ట్. రాజ్యం, ఏంటి అంతలోనే గుడికెళ్ళొచ్చేసారా? మన వీధి దాటి మెయిన్ రోడ్కి వెళ్లేటప్పుడు సైకిల్ కుర్రాడు ఏనుగును చూసి భయపడి మహాలక్ష్మిని గుద్దేశాడు. పాపం కింద పడి చేయి గీసుకుపోయింది. అయ్యో, ఏం లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. మందు వేసి ఇంజెక్షన్ చేశాడు. కొంచెం మత్తుగా ఉందండి, అందుకే గుడికెళ్లకుండా ఇంటికి వచ్చేసాం. ఏదో చిన్న గాయంతో పోయింది. ఇప్పుడు ఎలా ఉంది మహా? తనకు దెబ్బ తగిలిన దానికంటే గుడికెళ్లలేకపోయాననే బాధగా ఉంది. నేనేనమ్మా తన్ని గుడికెళ్ళమని బలవంతంగా పంపించాను. నువ్వురా, వంటగదిలోకి వెళ్ళొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదు, రెస్ట్ తీసుకో. నిన్ను మొదటిసారి చూడాలని ఆశతో వచ్చాను. అంతలో సైకిల్ వాడి రూపంలో నన్ను రాకుండా చేసావు. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈ మహా నేను చూడడానికి రాకూడదా? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా? నువ్వు ఫస్ట్ టైం చీర కట్టుకున్నావు కదా, అందుకే దిష్టి కొంచెం ఎక్కువైంది. ఆ సుబ్రహ్మణ్యానికి మిగతా అందరికంటే నువ్వే బాగా నచ్చావుట. బామ్మ ఇప్పుడే చెప్పింది. ఈరోజు స్వామి అర్ధనగ్నంగా ఉంటాట. ఆ రూపంలో చుట్టం అంత విశేషం కాదట. త్వరగానే ఏమవుతుంది? అమ్మ పిలుస్తుంది, నేను వస్తాను. ఇందుకే ఇలా చేసావా? ఆయన కనుక దొరకని జంటగా కలిసి నీ దగ్గరికి వస్తాను. అంతవరకు ఈ మహా నిన్ను చూడ్డానికి రాదనుకో.